గురుగారు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి జూన్ మాసంలో ఎలా ఉంటాయి ఫలితాలు? కన్యరాశి వారికి పరిస్థితి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 2 పాదాలు కన్యరాశి. ఈ కన్యరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము కన్యరాశికి కేతు ఇప్పటివరకు కూడా జన్మస్థ సంచారం చేస్తూ గత మాసంలో అంటే మే మాసంలో వీరికి కేతు ముందరికి వెళ్ళాడు, రాహువు కూడా 6లోకి వచ్చాడు. అంటే కన్యరాశి వారికి జూన్ మాసంలో రాహు అలా యోగప్రదంగా ఉంది. శత్రువుల్ని పరాభవించటం అంటే శత్రువుల్ని ఎవరైతే ఉంటారో వీరికి వాళ్ళ యొక్క ఓటమిని వీళ్ళు చవిచూడటము, వక్తలుగా ఉండడం, ఒక పనిచేసించటము, టీచర్ లాంటి వృత్తులు చేపట్టేటువంటి వారికి మంచి ఉన్నతుల పదవులు రావటము, టీచింగ్లో ఉండేటువంటి సర్వీస్లో ఉండేటువంటి వారికి శని సప్తమంలో ఉన్నాడు ఇక్కడ. అంటే ఎదుట మనిషిని కొంతవరకు ఇబ్బంది కలగజేయటం కూడా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో శని ఉండటం వల్ల ఏంటంటే కొంత మోసపోయే అవకాశం ఉంటుంది. లేదైనా ఎదుట మనిషి మిమ్మల్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడదామని ఆలోచన, అంటే వృత్తిలో కావచ్చు లేదా చేసే వ్యాపారంలో కావచ్చు, అంటే రాణించకుండా చేద్దాల పరిస్థితిలో ఎక్కువగా ఉంటారు. మీ చుట్టూనే ఉంటూ మీకు తెలియకుండా మీ యొక్క ఇబ్బందులు కొరచేస్తూ ఉంటారు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అష్టమంలో శుక్రుడు కొంతవరకు ధనాదాయాన్ని పొందుతాడు, కొద్దిగా మ్యాగ్నెట్ లాంటి పవర్స్ ఇస్తాడు ఉన్నట్టుండి. అప్పటి వరకు కూడా కొంత నిస్తేజంగా ఉండేటువంటి వారికి ఒక తేజం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లా రవి కూడా వీరికి యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క 9లో ఉండటం వల్ల కొంత మంచి ఫలితాలు వస్తాయి. 10లో రావటం వల్ల ఇంకా మంచి అధికార దర్పము, ఎక్కడికి వెళ్తే గుర్తింపు రావటము, వీళ్ళ వల్ల కొద్దిగా మంచి ఫలితాలు రావటము. తర్వాత బుధుడు కూడా యోగదాయకంగా ఉండడం, 10లో మంచి మెదడు పెట్టి ఆలోచన చేసి షార్ప్ మైండ్తోని మంచి రాణింపు రావటము, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని గౌరవించటం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత బుధుడు కూడా వీరికి మళ్ళీ ఏకాదశంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో బుధుడు కొంతవరకు అవయోగంగా ఉన్నా కూడా మిగతా గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి. 12లో కుజకేతువుడు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే నిద్రలేమి రాత్రులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే నిద్ర ఎందుకు ఉండదండి అని అంటే ఎంతో శ్రమకు వస్తారు. ఎందుకంటే ఎంతో డబ్బు సంపాదించాలా, ఉన్న కష్టాలని తొలగిపోవాలి, ఎంబట అయిపోవాలా అనే ఆలోచనతో ఉంటారు. కానీ అది నెమ్మదిగా తగ్గుతుంది, ఒకటేసారి తగ్గవు. కాబట్టి కుజుడు ఇంకోటి 12లో ఉండడం వల్ల అల్సర్స్ రావటం, బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి ఇబ్బందులు రావటం, శారీరకంగా అవచ్చు, లేదా బ్లడ్ రిలేషన్లో ఉండేటువంటి వారికి ఏదైనా కొంత అనారోగ్యం రావటము, అదే కొంత క్లోజ్ ఫ్రెండ్స్ కొంత ఒక వార్త వినటము, తర్వాత వీళ్ళకి తీర్థయాత్రలు దర్శనం చేసుకోవాలనుకోవటం, తీర్థయాత్రకు వెళ్ళటం అనుకోవడం, అంటే మనసులో ఒక భక్తి భావన పెరగటం కూడా అవకాశంగా కూడా ఉంది ఇందులో. విద్యార్థులకి కొంతవరకు యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా యోగదాయకంగా ఉంది. తర్వాత మాస్ మీడియా కానీ మీడియా వర్గాలు కూడా యోగదాయకంగానే ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించేటువంటి లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన సమయం అని చెప్పచ్చు. వాళ్ళు బాగా కేసులు పట్టుకుంటే రాణింపు వస్తుంది. ఎందుకంటే రాహు యోగదాయకంగా 6లో ఉన్నాడు. ఆర్గ్యుమెంట్స్ గట్టిగా జరగచ్చు, అంత గట్టి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళని ఒక ఆర్గ్యుమెంట్ ఎంత చేస్తే, తర్కం ఎంత చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే లాయర్లకు చాలా అద్భుతమైన కాలం. లా రంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అలాగే ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే వాళ్ళకి ఏమన్నా మొదలు పెట్టచ్చు. ఓకే, వాళ్ళకు కూడా యోగదాయకంగా ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారాలు కానీ, లేదా వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకోవడము, వ్యాపారంలో కొంత స్కిల్స్ రావటము, అవన్నీ కూడా యోగదాయకంగా ఉంది. నూతన వాహనాలు కొనుగోళ్లు, గృహ ప్రవేశాదులు, రుణం తీసుకొని ఎట్లయినా చేస్తారు. ఎందుకంటే రుణం కూడా వీళ్ళకి రాహు 6లో ఉన్నాడు. రుణ రోగాదులు అంటే రుణం కూడా మంచి వాటికే తీసుకుంటారు. ఇప్పుడు ఒక శత్రువును మనము కొన్ని పడగొట్టాలి అంటే మనము కొద్దిగా పైకి రావాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు మన దగ్గర చేతిలో సంపాదన చిల్లిగా ఉండదు, రుణం తీసుకొని ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు మనము అనుగ్రహిస్తాం. అంటే శత్రువులు కూడా మనకు వీడు కూడా సమౌజ్జియే, మనం మిత్రత్వంకి వెళ్దాము, ఇక శత్రుత్వం అనేది ఉండకూడదని ఆలోచిస్తుంటారు. అట్లా కన్యరాశి కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. రాజకీయ రంగం వారికి కూడా బాగుందంట, మంచి ఫలితాలే ఉన్నాయి. రైట్ అండి. అలాగే నెక్స్ట్
మనకి వీళ్ళు ఏంటంటే శని ప్రదోష కాలంలో అభిషేకాలు చేసుకోవటం కానీ, తర్వాత సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన, విభూత్వ అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇవి చేస్తే. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే బాగుంటుంది ఈ రాశి వారు. సుబ్రహ్మణ్య ఆరాధన, శివారాధన. ఓకే.